కవిత గారు, నా పేరు యూసుఫ్ బాబు, ప్రజాపూర్ దినపత్రిక. ముఖ్యంగా ముందుగా మీకు మా జర్నలిస్టు కలం వీరుడు షోయబుల్లా ఖాన్ మీ పార్టీ ప్రారంభోత్సవం గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మీరు అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టు సంక్షేమం కోసం ఏం చేస్తారు ఒక్కొచ్చారు. రెండవది, మీరు హరీష్ రావు గారిని టార్గెట్గా చేస్తున్నారు. హరీష్ రావు గారు ఒక జర్నలిస్ట్ అని గమనిస్తున్నా, ఆయన ఎప్పటి నుంచో పార్టీ పెట్టక నుంచి కేసీఆర్ గారికి అండగా ఉన్నారు. పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం అండగా ఉన్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? జర్నలిస్టులకు సంబంధించి ప్రతి ప్రభుత్వంలో కూడా మీకు వివక్షణ ఎదురైంది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పోలీసుల సంక్షేమం కోసం హాస్టళ్ళు పెట్టారు. కానీ నేను డిమాండ్ చేస్తూ ఉన్న రేవంత్ రెడ్డి గారిని, ఏదైతే వాళ్ళ పిల్లల కోసం పెట్టినటువంటి హాస్టల్స్లో మా జర్నలిస్టుల పిల్లలకు కూడా అవకాశం ఇవ్వండి. వారికి కూడా విద్య ఉచితంగా మంచి నాణ్యమైన విద్య రావాలని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఏదైతే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఆపారో ఖచ్చితంగా అది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జర్నలిస్టులను మేము పొద్దునుండి సాయంత్రం చూస్తూ ఉంటాం కదా. మా పొలిటీషియన్స్కి ఎన్ని జబ్బులు ఉంటాయి, జర్నలిస్టులకు అన్నీ ఉంటాయి. షుగర్ బీపీ అయితే గ్యారంటీ అందరికీ. ఎందుకంటే టైంకి తినం మనం, ఎండ వాన అనకుండా ఎక్కడ న్యూస్ ఉంటే అక్కడ పరిగెత్తే ప్రపంచం, పోటీ ప్రపంచం. కాబట్టి జర్నలిస్టుల కష్టాలు, పొలిటీషియన్స్ కష్టాలు సేమ్. బట్ ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సెన్సేషనల్ జర్నలిజం వైపు పోకుండా దయచేసి ప్రజల పక్షాన నిలబడమని చెప్పి మిమ్మల్ని పదే పదే కోరుతూ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రక్షణ సేన ప్రత్యేకించి జర్నలిస్టులు అంటే మాకు ప్రేమ తెలంగాణ ఉద్యమం నుంచి. ఆనాడు మీ యాజమాన్యాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ వార్తలు వేసిండ్రు. మీరు ఎక్కడన్నా చిన్న చిన్న తప్పులు దొరికినా వాటన్నిటిని సర్దిపెట్టే విధంగా మీరు వార్తలు రాసి ఉద్యమానికి ఉత్ప్రేరకాలుగా పనిచేసినటువంటి కలం వీరులను అసలే మర్చిపోము. ఎట్లయితే కాకీలను గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి గారు స్కూళ్ళు పెట్టినరో, కలం వీరుల కోసం కూడా ఆ స్కూళ్ళలో అవకాశాలు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. Sir, madam, you didn't answer for Harish Rao criticism. పెద్ద ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ కాదండి. హలో Okay. మేడం. Okay, next. ఇక్కడ